రామాయణం ఆ శ్రీరాముడి యొక్క దివ్య చరిత్రను మనకు అందించిన ఒక మహాకావ్యం. మనందరికీ తెలిసిన ఈ రామాయణాన్ని రచించినది వాల్మీకి మహర్షి. కానీ ఇప్పుడు మనం వినబోయే రామాయణాన్ని రచించినది తులసీదాస్. ఈ రామాయణం వాల్మీకి రామాయణం కంటే కూడా భిన్నంగా ఉంటుంది. ఈ రామాయణం చాలా విచిత్రమైనది, సమాంతర విశ్వాల యొక్క రహస్యాలు కలిగినది, కాల ప్రయాణ వివరాలు కలిగినది, ఆద్యంతం రామభక్తిమయమై మనల్ని ఆశ్చర్యచకితులను చేసి కట్టిపడేసే ఈ మహాకావ్యం మరేదో కాదు, 1,00,000 శ్లోకాలు కలిగిన రామచరితమానసము. ఈ రామాయణాన్ని తులసీదాస్ గారు సుమారు 500 సంవత్సరాల క్రితం మనకి అందించారు. అయితే కాకభూషుండి అనే ఒక మహాపురుషుడు చెప్పిన ఈ కథను ఒక సింప్లిఫైడ్ వెర్షన్లో రామచరితమానసముగా మనకు అందించారు. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్న ఆ మహాపురుషుడు మరెవరో కాదు, ఈ కాకభూషుండియే. మరి ఆ కాకభూషుండి దర్శించిన ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. అది శ్వేతవరాహ కల్పం, 7వ మన్వంతరం, త్రేతాయుగం. శ్రీరాముడు తన 3 సోదరులతో కలిసి కైకేయితో మాట్లాడుతున్నాడు. ఆ సంభాషణ ఒక కాకి అక్కడ ఉన్న ఒక చెట్టు కొమ్మ మీద ఉండి మొత్తం వింటుంది. ఆ సంభాషణ మొత్తం విన్న ఆ కాకి ఇలా అనుకుంది, ఇది 11వసారి నేను ఈ సంభాషణ మొత్తం వినడం. కానీ ఈసారి ఈ సంభాషణలో చాలా విజ్ఞానం ఉంది. ఇక్కడ విజ్ఞానం అంటే సైన్స్. ఇంత విజ్ఞానం మరి ఏ ఇతర కల్పంలో కూడా చూడలేదు. ఒకవేళ విజ్ఞానం మీద మానవుల జ్ఞానం ఇదే విధంగా కొనసాగితే మానవులు కాలంలో ప్రయాణం చేయగలరు. ఇక్కడ కాలంలో ప్రయాణం అంటే టైం ట్రావెల్. ఒకవేళ అదే సాధ్యమైతే బహుశా ఇదే చివరి కల్పం కావచ్చు. నేను వెంటనే ఈ విషయం మా గురువు గారు అయినటువంటి లోమస మహర్షి గారికి చెప్పాలి అని అనుకుంది. ఇప్పుడు మనం విన్న ఈ కథలో ఆ కాకి మరి ఎవరో కాదు, కాకభూషుండి. అయితే ఈ కాకభూషుండి ఎన్ని కల్పాల నుండి ఎలా బ్రతికున్నారు, అసలు కాకిలా ఎందుకు మారారు, ఈయన నిజంగా రామాయణం 11 సార్లు, మహాభారతం 16 సార్లు చూసారా, కాకభూషుండి నిజంగా టైం ట్రావెల్ చేశారా, ఇంకా ఆ మహాపురుషుడికి సంబంధించిన ఎన్నో విషయాలు మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా అసలు కల్పం అంటే ఏంటి, మన్వంతరం అంటే ఏంటి, యుగం అంటే ఏంటి, ఈ టైం లైన్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం ఉంది కలియుగంలో. కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు. కలియుగానికి ముందు ద్వాపరయుగం. ద్వాపరయుగం మొత్తం 8,64,000 సంవత్సరాలు. ద్వాపరయుగం మన కలియుగానికి 2 ఇంతలు. ద్వాపరయుగానికి ముందు త్రేతాయుగం. త్రేతాయుగం మొత్తం 12,96,000 సంవత్సరాలు. త్రేతాయుగం మన కలియుగానికి 3 రెట్లు. త్రేతాయుగానికి ముందు కృతయుగం లేదా సత్యయుగం. ఈ సత్యయుగం మొత్తం 17,28,000 సంవత్సరాలు. ఈ సత్యయుగం మన కలియుగానికి 4 రెట్లు. ఇలా మొత్తం 4 యుగాలు కలిపి 43,20,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగం అంటారు. ఇలా 71 మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం అవుతుంది. ఒక మన్వంతరం 30,67,20,000 మానవ సంవత్సరాలు. ఇలాగా 14 మన్వంతరాలు కలిపితే ఒక కల్పం అవుతుంది. ఒక కల్పం 429,40,80,00,000 మానవ సంవత్సరాలు. దీన్నే 4.2 బిలియన్ ఇయర్స్ అని కూడా అంటారు. ఒక కల్పం బ్రహ్మకి ఒక పగలు, ఇంకో కల్పం బ్రహ్మకి ఒక రాత్రి. ఇలా 2 కల్పాలు కలిపి బ్రహ్మకి ఒక రోజు. బ్రహ్మ యొక్క రాత్రి సమయంలో ఈ సృష్టి మొత్తం నాశనం అవుతుంది.
బ్రహ్మ తన పగలు సమయంలో తిరిగి ఈ సృష్టిని మొదలు పెడతాడు. బ్రహ్మ యొక్క వయసు 100 బ్రహ్మ సంవత్సరాలు. ఇలా బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు పూర్తి కాగానే మహాప్రళయం వచ్చి ఈ బ్రహ్మాండం మొత్తం నాశనం అవుతుంది. దీన్నే డార్క్ ఎరా అంటారు. ఈ డార్క్ ఎరాలో ఈ బ్రహ్మాండంలో చీకటి తప్ప మరేముండదు. ఇలా బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు యొక్క ఒక ఉచ్ఛ్వాస సమయం, అంటే ఒక ఊపిరి తీసుకునే సమయం. ఇలా శ్రీ మహావిష్ణువు యొక్క ఉచ్ఛ్వాసంలో కొన్ని కోట్ల బ్రహ్మాండాలు సృష్టించబడతాయి. ఆయన ఒక నిశ్వాసలో కొన్ని కోట్ల బ్రహ్మాండాలు నాశనం అవుతాయి. ఇప్పుడు మనం శ్వేతవరాహ కల్పం, వైవస్తవ మన్వంతరం, 28వ మహాయుగంలో కలియుగంలో ఉన్నాం. బ్రహ్మ వయసు ప్రకారం బ్రహ్మ యొక్క 51వ సంవత్సరంలో మొదటి రోజులో ఉన్నాం. మీకందరికీ ఈ టైమ్ లైన్ కాన్సెప్ట్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా మరెన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అయితే అన్నీ ఒక వీడియోలో అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. కాబట్టి మన నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.